కాకినాడ జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పితాని బాలకృష్ణ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరుపై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించారని, కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనితీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని, అమలాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పితాని బాలకృష్ణ, వాసంశెట్టి సుభాష్ పై నిప్పులు చెరిగారు. దానికి బదులుగా తాళ్లరేవులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్యకర్తలు అందరూ కలిసి పితాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ చేసిన అవినీతి పనులపై నాయకులు దుమ్మెత్తిపోశారు. ఈ కార్యక్రమానికి పిల్లి సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, గంజ సూరిబాబు, చంటి, వాడ్రేవ్ వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, పాపారావు పాల్గొన్నారు. ఒళ్ళు జాగ్రత్త అనే మాటలు మాట్లాడితే ఈయన ఏదో రాష్ట్ర నాయకుడు అయిపోతాడని అనుకుని మాట్లాడారు. ఆయన మీరు ఏం చేశారు రాష్ట్రానికి అని అడుగుతున్నాడు. నిన్న ఈ రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం, జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతుంది అనుకునేది దేశ విదేశాలు కూడా చెప్పుకుంటున్నారు. ఈవేళ మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి, బాలకృష్ణ గారికి ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం అవట్లేదు. కానీ సంక్షేమం ఏం చేశారని అడుగుతున్నాడు ఆయన. మీరు పిల్లలకి 15,000 ఇస్తానని చెప్పి 11,000 ఇచ్చి ఎగదెబ్బారు. 4 పిల్లలు ఇంట్లో ఉంటే ఒకరికే ఇచ్చి 3 పక్కన పెట్టారు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే ఈవేళ 13,000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నారు. మెయింటెనెన్స్ స్కూల్కి 2,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మరి గతంలో ఎప్పుడూ లేనట్టుగా మీరు డిఎస్సి కోసం పెద్ద పెద్ద గోలెట్టేస్తున్నారు. ఆయన ఏదో ఇందాక బాలకృష్ణ గారు అన్నారు, అసలు ఇంటర్వ్యూ లేకుండానే ఒక టీచర్ పోస్ట్ ఇచ్చేసారా అనేసి అడుగుతున్నాడు ఆయన. మరి ఆయన కూడా ఏదో ఉద్యోగం చేసినట్టున్నాడు. మరి ఆయన కానిస్టేబుల్ చేశాడో, ఎస్ఐ చేశాడో తెలియదు, కానీ నాకు పూర్తిగా ఏదో పోలీస్ ఉద్యోగం చేసినట్టున్నారో. అసలు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా? అలాగే మీరు ఇచ్చారు. ఎందుకంటే మీరు కొన్ని జాబులు క్రియేట్ చేశారు. గ్రామ సచివాలయాలు కానీ, లేకపోతే ఇంకా గొప్పగా చెప్పుకుని మీ వాలంటరీ వ్యవస్థ కానీ, దాన్ని తయారు చేసి మీ కార్యకర్తలు జీతాలు ఇచ్చుకున్నారు. కొంతమందికి తప్పుడు దోపత్రాలతో ఉద్యోగాలు కూడా ఇచ్చారు కొంతమందికి. ఆ సందర్భాలు ఉన్నాయి. వాటిని అన్ని మర్చిపోతున్నారు. మీరు విశాఖలో జరిగింది చాలా దురదృష్టం. అది దాన్ని ఎవరో, మీరున్నా, గవర్నమెంట్లో ఇంకొకరున్నా, ఎవరున్నా దాన్ని ఎవరు అలా జరగాలని కోరుకోరు. జరిగిన వెంటనే 6 గంటల 5 గంటల్లోనే కేంద్ర మంత్రి అక్కడికి వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు అక్కడ ఉన్నారు. వీరందరూ దాన్ని ఇమీడియట్గా గంటల్లో వచ్చి దాన్ని మరి అక్కడ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎవరైతే చనిపోయిన వారికి ఏం చేయాలి, ఇంకా ఆసుపత్రిలో ఉన్న వారికి ఏం చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చారు. 90 రోజుల్లో వీరికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అందజేస్తామని చెప్పారు. అలాగే మీరు కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారికి పర్మనెంట్గా వారి పిల్లలకు కానీ, ఉన్నవారికి కానీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అనేక రకాల కార్యక్రమాలు. ఇప్పుడు ఆయన అంటాడు, విచిత్రమైన విషయం ఒకటి అన్నాను, చనిపోయిన బాధలో ఉంటే ఇల్లు అంటాడు ఏంటండి ఈయన? పితాని బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మంత్రి గారిని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. మీ రాజకీయ పరిస్థితి, మీరు ఏ రాజకీయ పార్టీతో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళారు. మీరు గత జనసేన పార్టీలో ఉన్నప్పుడు మీరు మా అందరితో మీటింగ్లు పెట్టారు, ఉమ్మడి మీటింగులు. ఎంత అసభ్యంగా మాట్లాడారు మీరు. జనసేన పార్టీ నాయకులుగా ఉండి ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీచంగా మీరు మీటింగ్లో మాట్లాడారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. లేదంటే మీకు ఆ వీడియో క్లిప్ పంపిస్తాం. మీకు మీ పార్టీకి పంపించమంటే మీరు మాట్లాడినవన్నీ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ మీకు పంపిస్తాం. మీరు వ్యవసాయదారులు 4 నెలల్లో 5 నెలలు పట్టింది మీరు ధాన్యం అమ్ముకుంటే, ఈవేళ 24 గంటలు 48 గంటల లోపలనే రైతులకి గిట్టుబాటు ధరతో డబ్బులు ఇస్తున్నారు. మీరు ఎక్కడ ఇప్పుడు ఇసుకేసారా, ఇప్పుడు అభివృద్ధి చేశారా అంటున్నారు. మీ అమలాపురం పట్టణంలో ఉంటారనుకుంటాను. మీరు అమలాపురం పట్టణంలోనే చూడండి, అమలాపురం కాన్స్టిట్యున్సీలోనే మీకు ఎన్ని కోట్ల రూపాయల వర్కులు జరిగినాయో ఈ 2 సంవత్సరాల కాలంలో, ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి మీరు చూసుకోండి. మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు. మీరు అమలాపురం వాసి కావచ్చు, మీరు అమలాపురంలోనే చూడండి.
చూస్తే మీకు బాగా తెలుస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కోసం మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ఇచ్చారో ఒకసారి చూడండి, మీరు చూసుకోండి. గవర్నమెంట్ రికార్డులు చెప్తున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మీరు బకాయిలు పెట్టేసిన హాస్పిటల్కి ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పక్కన ఇస్తున్నారో, మరి ఆరోగ్యశ్రీ వర్తించకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నెలలో 2 నెలల లోపలనే వారికి మరి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆరోగ్యంగా లేకపోయినా ఉన్నారో వారందరికీ డబ్బులు ఇస్తున్నారు. మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదో తల్లికి వందనం అన్నారు, ఒకరికే ఇచ్చి ఎగదెబ్బారు తతిమ వాళ్ళకి. మీరు ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నా మేము వేలకు పట్టాలు ఇచ్చేసామని. అయ్యా, మీరు పట్టాలు ఇచ్చిన స్థలాలు ఒకసారి మీరు పరిశీలించండి. గతంలో మీరు జనసేనలో ఉన్నప్పుడు మీరు పరిశీలించి బోర్డు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ రోజుకి చెరువులు ఊరికి సంబంధం లేకుండా, అసలు భూమి ఎక్కడుందో తెలియకుండా రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వాటన్నిటిని మీరు చూసుకోండి. మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని మీరు ఏదో గొప్పగా వచ్చేస్తాం 29 అంటారు, మంచిదే, తప్పే ఉంది. మీరు అధికారంలోకి రండి. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా మా పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు, మీరు అంతే తప్ప మంత్రిని పట్టుకుని ఒళ్ళు జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది జాగ్రత్త అంటే గతంలో ఒకసారి మీరు నోరు జారారు. నోరు జారితే మీరు మీ అమలాపురం కాన్స్టిట్యున్సీలోనే మీకు ఎలాంటి సమాధానం వచ్చిందో ఒకసారి చూడండి. ఈవేళ ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఎంతో మందికి ఆపదలో ఉన్నవారికి మరి ఏదైతే చెట్టుబల్లి యాక్షన్ ఫోర్స్ అనేది పెట్టాడో దానికి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ₹1 కోటి సుమారు డబ్బులు ఇచ్చాడు. ఈవేళ ఎవరు ఆపదలో ఉంటే వారికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అని ఏమీ చూడకుండా వారికి ఆయన చేయగలిగినంత సహాయం చేస్తున్నారు. ఈవేళ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. వయసులో నీకంటే చిన్నవాడైతే అవ్వచ్చు, నువ్వు అతని ముందు మాట్లాడే స్థాయి కాదు నీది. చెడు జంప్ అవుతున్నావు, ఒకసారి చూసుకోండి. మీరు ఆన్లైన్లో రాజకీయ పార్టీల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడద్దండి. మీరు మాట్లాడి ఆ స్థాయి కూడా కాదు మీరు నిజం చెప్పాలంటే. మీరు మీ ఇష్టానుసారం మీ పార్టీ ప్రాపకం కోసం, లేకపోతే మీ అధినాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం ఎవరినో విమర్శించడం, మరి ఒక మంత్రిని పట్టుకుని నువ్వు ఒళ్ళు జాగ్రత్త, గిల్లి జాగ్రత్త అని మాట్లాడటం కరెక్ట్ కాదు. జాగ్రత్త పడాల్సి వస్తే మీరు జాగ్రత్త పడాలి. మీరు గతంలో మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి. మన జిల్లాలో కానీ, మీ కోనసీమలో కానీ, తాళరేవులో కానీ, లేకపోతే ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో కానీ పెడదాం. గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన ఏం చేశారు, ఏం జరిగింది? ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారంలో ఏం చేస్తున్నాం, ఇప్పటి వరకు ఏం చేసాం? ఇంకా మీరు ఏదో అంటున్నారు, మీరు సూపర్ 6 అని. మీరు ఎగదెబ్బిన భర్తలు పెన్షన్లు తీసుకుంటూ చనిపోతే 5 సంవత్సరాల వాళ్ళకి మీరు పెన్షన్ రీప్లై చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. మరి 3,000 దాన్ని 4,000 ఇస్తా అన్నారు. 4,000 ఇచ్చి పెన్షన్ 6,000 ఇచ్చారు. 6,000 ఇచ్చే వాళ్ళకి ఇవాళ 10,000, 15,000 కూడా పెన్షన్లు ఇస్తున్నాం. మీరు ఏదో గొప్పగా చెప్పుతున్నారు కదా, తల్లికి వందనం దగ్గర 67,27,27,27,000 మందికి ఇస్తున్నాం. మీరు ఇచ్చారా? ఒకసారి చూసుకోండి కదా, మీరు మహా మేధావులు కదా. మీరు ఒకసారి మీ ప్రభుత్వం టైంలో మీరు ఒక అర్జీ పెట్టుకుంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎంత పని చేసేసారు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించేశారు అనేది మీరు డిపార్ట్మెంట్ వారుగా ఒక అర్జీ పెట్టుకుంటే, సమాచార యాక్ట్ ఒకటి ఉంది కదా మనకి, దాని నుంచి మీరు సమాచారం తెచ్చుకుంటే ఈ 2 సంవత్సరాల కాలం మీకు ఇంకా చేతనైతే, మరి విడిపోయిన రాష్ట్రం 5 సంవత్సరాల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల కాలం నుంచి ఏం చేస్తుంది, మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, ఇవన్నీ చూడండి. బాలకృష్ణ గారు మీరు ఎలా పడితే అలా మాట్లాడుకోండి. మీరు సంఘంలో గౌరవంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి అనేలాగా మాట్లాడండి అంతే తప్ప ఒక రాష్ట్ర మంత్రిని నువ్వు అని అంటే, నువ్వు అంటే మనల్ని మీరని మెచ్చుకోరని మెడలు చేయరండి. నువ్వు అంటే ఏరాని పరిస్థితి వచ్చేది. ప్రజలు ఈవేళ ఆ విధంగా ఉన్నారు. ఎవరైతే ప్రజల కోసం పాటుపడుతున్నారో, రాష్ట్రం కోసం పాటుపడుతున్నారో వారిని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారో. మీకు చేతనైతే మంచి పనులు చేయండి. ఇంకా మీకు 3 సంవత్సరాల కాలం ఉంది. ప్రజల్లోకి వెళ్ళండి, మంచి పనులు చేయండి. మీరు చేసినవి చెప్పండి, ప్రభుత్వం చేతనే కూడా చెప్పండి. అంతే తప్ప 16,000 మందికి టీచర్స్కి ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మంటతో బాధపడుతున్నారు. ఈవేళ రాష్ట్రంలోని, దేశంలోని ఎక్కడా రాలేనంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కోట్లాది, వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మీరు మీ ఇష్టానుసారం నోరు పారేసుకుంటే దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటారు. బాలకృష్ణ గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీ పార్టీ కోసం పబ్లిసిటీ చేసుకోండి అంతే తప్ప మంత్రి గారిని స్థాయి ఏటని మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. దీనివల్ల రేపొద్దున మీ పార్టీలోని వస్తుంది. ప్రప్రదంగా మీకు ఇంకోటి చెప్తున్నాను, సెట్టుబల్లి కులంలో మీకు చెడ్డ ఉంది. మీరు రాజకీయ పార్టీలు మారేటప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయని అది మాకు తెలియదు, కానీ పూర్తిగానే మరి మీకు తెలియాలి, ఇచ్చారో లేదో ఇచ్చిన వారికి తెలియాలి,
లేకపోతే మధ్యలో ఎవరుంటే వారికి తెలియాలి, భగవంతుడు తెలియాలి. మీరు అన్ని మీకు జరిగినవి అన్నీ మర్చిపోయి అవతల వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో దాన్ని నేను తప్పు మాట్లాడానని చెప్పండి. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రోజు మరి నడి రోడ్డు మీద గీడ్చి ప్రమాదం ఉందా కనుక తప్పనిసరిగా మీరు ఏదైతే మంత్రి గారిని మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.